ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 19వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 25 వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. మీ రాశ్యాధిపతి మీ రాశి యందు స్వక్షేత్రంలో ఉండడం, లాభస్థానమున ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉండడం, దీర్ఘ సంచార గ్రహాలు ఎక్కువగా యోగిస్తూ ఉండడం, వెరసి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. తత్ఫలితంగా ఎక్కువగా సుఖపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు గమనించండి, గతంలో చాలా కష్టపడి పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు అటువంటి వాతావరణం ఉండదు. మరీ ముఖ్యంగా ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఇంతకాలం కాలినడకన వేరే చోటుకి వెళుతూ ఉండాలి, అక్కడ కష్టపడి పనిచేస్తూ ఉండాలి, ఇలాంటి వాతావరణం ఉంటే ఇక నడవలసిన పరిస్థితి ఉండదు. ఎవరో ఒకళ్ళు మనకి లిఫ్ట్ ఇస్తారు, బండి మీద అక్కడికి తీసుకెళ్తారు, లేదా కారులో అక్కడికి తీసుకెళ్తారు. ఇలా శరీరం సుఖాన్ని పొందడానికి కావలసినటువంటి సాధనాలన్నింటినీ కూడా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశి సంచారం వల్ల ఇస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పురోగతిని శుక్రుడు ఇవ్వగలుగుతారు. లాభస్థానం ముందు ఉండేటువంటి కుజ బుధ శనేశ్వరుల యొక్క స్థితిగతులు కూడా ఆర్థిక లాభానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తాయి. అంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చి పలానా వ్యాపారం చేయాలి అనుకునో, లేదా పలానాది ఏదైనా కొత్తగా చేయాలి, ఆదాయ మార్గాలు పెంచుకోవాలి అన్న ఆలోచన ఏదైతే వస్తుందో తత్ఫలితంగా మీరు కొంత ఆదాయాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా గతంతో పోల్చుకుంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి పేరు పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి ఉన్నప్పుడు ఒక చోట నిలబడకుండా అనేక రకాలైనటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తూ తిరుగుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కొండ ప్రాంత సంచారానికి వెళుతూ ఉంటారు, కొంత సాహసోపేతమైనటువంటి చర్యలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎప్పుడు రానటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటన్నిటినీ కూడా అమలు పెడుతూ ఉంటారు. తద్వారా లబ్ధిని పొందేటువంటి పరిస్థితులు కూడా వృషభ రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి అన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యపరంగా కానీ వీటి పరంగా కానీ వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించాలి అంటే ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం, అలాగే సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి.